హరే కృష్ణ. సో మనం ఇప్పుడు కాల్నా ఘాట్కి వచ్చాము. ఈ కాల్నా ఘాట్ వెనకాలే మీరు చూడొచ్చు, నా వెనకాల గంగా నది ప్రవహిస్తుంది. ఈ కాల్నా ఘాట్కి రావడానికి మనకి ఇస్కాన్ హబీపూర్ మందిరం నుంచి 6 గంటలు పట్టింది. శ్రీ చైతన్య మహాప్రభు కూడా నౌకలో ఈ కాల్నా గంగా నది క్రాస్ చేసే అటువైపు అంబికా కాల్నాలో గౌరీదాస్ పండిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు. సో మనం కూడా ఈ గంగా నదిని క్రాస్ చేసుకొని వెళ్దామంట గౌరీదాస్ పండిత్ ఇంటికి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చింతపండు యొక్క చెట్టు, దీని కిందనే ఫస్ట్ టైం మొదటిసారి ఎప్పుడైతే మహాప్రభు గంగా నది పార్ చేసి ఇక్కడ వచ్చారో, క్రాస్ చేసి ఇక్కడికి వచ్చారో, ఇక్కడే ఇదే స్పాట్లో గౌరీదాస్ పండిత్ని కలిశారు. కలిసినప్పుడు పడవ నడిపే కర్ర ఉంటుంది కదా, పడవ తెడ్డు, దాన్ని ఆయన గిఫ్ట్గా గౌరీదాస్ పండిత్కి ఇచ్చారు. ఇచ్చి చెప్పారు, ఓ గౌరీదాస్ పండిత్, నువ్వు ఈ యొక్క తెడ్డుతో అందరినీ, జీవాత్మలను కూడా నువ్వు ఈ భవసాగరం నుంచి పార చేసుకొని భగవద్ధామానికి తీసుకెళ్ళొచ్చు. సో ఈ యొక్క ఘటన ఇక్కడ జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పదచిహ్నాలు ఉన్నాయి. శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ వచ్చారు అనే స్మృతిలో ఇక్కడ పదచిహ్నాలు మీరు దర్శించుకోవచ్చు, ఉన్నాయి. గౌరీదాస్ పండిత్ ఎవరు? ఆయన వృందావన్ లీల, కృష్ణలీలలో సుబల్ సఖ. ఆయనే ఈ చైతన్య లీలలో గౌరీదాస్ పండిత్ రూపంలో అవతరించారు. మనం ఇప్పుడు గౌరీదాస్ పండిత్ యొక్క ఇల్లు శ్రీపాట్కి వచ్చాము. ఇక్కడే ఆయన యొక్క సేవిత విగ్రహాలు, నితాయి గౌర్ నితాయి విగ్రహాలు సేవించబడుతున్నాయి, పూజించబడుతున్నాయి. సో ఈ మందిరం పేరు వచ్చేసి ఇక్కడ శ్రీ శ్రీ మహాప్రభు మందిర్ అని రాశారు, ఇంకా జలక్ దర్శన్ అని రాశారు. అంటే ఇక్కడ దర్శనము, ఒకసారి దర్శనం ఓపెన్ అయితే కాసేపట్లోనే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, కొద్ది క్షణాల్లోనే క్లోజ్ అయిపోతుంది, ఎక్కువసేపు తెరిచి ఉంచారు అనమాట. మళ్ళీ బంద్ అవుతుంది, మళ్ళీ తెరుస్తారు, మళ్ళీ బంద్ అవుతుంది, అలా రోజంతా నడుస్తుంది. అందుకే ఇక్కడ దీన్ని జలక్ దర్శన్ మందిరం అంటారు. అదే ఈ యొక్క మందిరం యొక్క వైశిష్టత. ఈ మందిరంలో జలక్ దర్శన్ ఎందుకు? దీనికి ఒక కథ ఉంది. ఒకసారి గౌరీదాస్ పండిత్ ఆయన శిష్యుడైన హృదయ చైతన్యకు ఆదేశించారు, నువ్వు ఈ గంగా నది తట్టున వెళ్ళి అక్కడ నీ గౌర పూర్ణిమ ఉత్సవాన్ని జరుపుకో అని. సరే అనేసి ఆయన వెళ్ళి ఆ గంగా నది తీరంలో గౌరీదాస్ పండిత్ యొక్క శిష్యుడైన హృదయ చైతన్య గౌర పూర్ణిమ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. అప్పుడు ఆ ఉత్సవంలో భాగంగా ఎంతో వైభవంగా కీర్తన, నృత్యన జరుగుతుందన్నమాట. ఈ కీర్తన ఇంకా నృత్యం జరుగుతున్న విషయాన్ని గ్రహించిన గౌరనితాయి విగ్రహాలు, ఈ యొక్క మందిరంలో ఉన్న విగ్రహాలు, ఆ కీర్తనలో పంచుకోవడానికి అనేసి వెంటనే ఈ మందిరంలోంచి బయటకు వచ్చేసి ఆ కీర్తనలో వెళ్ళి అక్కడ నృత్యం చేయడం మొదలుపెట్టాయన్నమాట. అప్పుడు ఇక్కడ తెలిసిందనమాట గౌరీదాస్ పండిత్కి, విగ్రహాలు ఇక్కడ మందిరంలో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాయని, లేవు అని. అది తెలిసిన గౌరీదాస్ పండిత్ ప్రభు వెంటనే గ్రహించి ఆయన చేతిలో ఒక లాఠీ తీసుకొని, ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలుసు అనేసి అక్కడ గంగా నది ఒడ్డునికి వెళ్ళారు. అక్కడ చూశారనమాట, గౌరనితాయి ఇద్దరు కూడా నృత్యం చేస్తున్నారు కీర్తనలో. అప్పుడు గౌరనితాయి కూడా చూడగానే ఈ గౌరీదాస్ పండిత్ యొక్క చేతిలో లాఠీని వెంటనే హృదయ చైతన్య యొక్క హృదయంలోకి ప్రవేశించారు. ఈ దృశ్యాన్ని చూసిన గౌరీదాస్ పండిత్ ఎంతో ఆనందపడి హృదయ చైతన్య ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన పేరు హృదయ చైతన్య పడింది. అందుకనే ఈ భయంతోనే ఎప్పుడైనా ఇక్కడ ఉన్న గౌరనితాయి విగ్రహాలు ఎక్కడైనా కీర్తన జరిగితే వెంటనే వెళ్ళిపోతాయేమో,
ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు అనే భయంతో వీళ్ళు దర్శనం ఓపెన్ అయిన వెంటనే దర్శనం క్లోజ్ చేస్తారు. ఎక్కువసేపు దర్శనం తెరిచి ఉండదన్నమాట. అందుకనే ఇక్కడ జలక్ దర్శనం ఉంటుంది. ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు గౌరీదాస్ పండిత్ని కలిసినప్పుడు ఆయన వారికి ఒక ఓర్, అదే మన పడవ తెడ్డు అది ఇచ్చారు గిఫ్ట్గా. అది ఇక్కడ ఉంటుంది ఈ మందిరంలోనే. అలాగే ఒక భగవద్గీత కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఆ భగవద్గీత కూడా ఇక్కడ ఉంది మందిరంలో. ఇక్కడ పూజారిని అడిగితే మీకు చూపిస్తారు అవి రెండింటిని దర్శించుకోండి. ఇంకా మహాప్రభు ఇలా ఇప్పుడు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు అనే విషయం తెలిసి గౌరీదాస్ పండిత్ ఎంతో బాధపడి ఆయన్ని కోరుకున్నారు, మీరిద్దరు ఇక్కడే ఉండండి ఎప్పుడు అని. అప్పుడు మహాప్రభు సరే అనేసి, మేమిద్దరము కూడా ఇక్కడ విగ్రహ రూపంలో ఎల్లప్పుడూ ఉంటాము, ఈ విగ్రహాలు మాకు అభిన్నం అని చెప్పి అప్పటి నుంచి గౌరనితాయి విగ్రహాల రూపంలో ఇక్కడే నివసిస్తున్నారన్నమాట మహాప్రభు ఇంకా నిత్యానంద ప్రభు. సో ఈ విగ్రహాల్ని గౌరీదాస్ పండిత్ ఎంతో చక్కగా సేవ చేశారు. వారికి ఎన్నో మంచి నైవేద్యాలు పెట్టి మంచి శృంగారం అలంకారం చేసి డైలీ ఆరతి పూజ చేసి ఇలా చాలా రోజులు ఇక్కడ సేవించారు. అంతేకాకుండా ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనించవచ్చు. నా వెనకాల మీరు చూస్తున్నది హృదయ చైతన్య యొక్క సమాధి. ఈ యొక్క సమాధి ఎవరిదైతే ఉందో హృదయ చైతన్య, ఆయన శిష్యుడు గౌరీదాస్ పండిత్ యొక్క శిష్యుడు. అంతేకాకుండా ఆయన శ్యామానంద పండిత్ యొక్క గురువు. మనం వచ్చాము సూర్యదాస్ సార్కేల్ వాళ్ళ ఇంటికి. ఈ సూర్యదాస్ సార్కేల్ ఎవరు అంటే నిత్యానంద ప్రభు యొక్క మామగారు. సో నిత్యానంద ప్రభు యొక్క అత్తమామ వాళ్ళ ఇంటికి మనం ఇప్పుడు వచ్చామన్నమాట. సో మనం ఇప్పుడు వెళ్దాం లోపలికి. సూర్యదాస్ సార్కేల్ వాళ్ళ ఇంటికి వచ్చాము మనము. వాళ్ళ ఇల్లు గౌరీదాస్ పండిత్ వాళ్ళ ఇల్లు నుంచి వాకింగ్ డిస్టెన్స్ 2 నిమిషాలు మాత్రమే, వెనకాలనే ఉంది. ఆయన గౌరీదాస్ పండిత్ యొక్క అన్నయ్య అన్నమాట సూర్యదాస్ సార్కేల్. ఆయన ఇక్కడున్న లోకల్ రాజు యొక్క అండర్లో మంచి పదవిలో, కమాండర్ పదవిలో పనిచేసేవారు. ఆయనకి 2 పుత్రులు, 2 కుమార్తెలు. వారి పేర్లే శ్రీ జాహ్నవాదేవి మరియు వసుధాదేవి. వీరు ఎవరంటే కృష్ణలీలలో రేవతీదేవి మరియు వరుణీదేవి, ఎవరైతే బలరాముడి యొక్క భార్యలు. సో వారే ఈ చైతన్యలీలలో జాహ్నవాదేవి మరియు వసుధాదేవి రూపంలో వచ్చారు. వారిద్దరిని సూర్యదాస్ సార్కేల్ నిత్యానంద ప్రభుకిచ్చి వివాహం చేశారు. ఈ స్థలంలోనే నిత్యానంద ప్రభు యొక్క వివాహం జాహ్నవ మాత వసుధామాతతో జరిగింది. సో దాని స్మృతిగా ఇక్కడ చిన్న మందిరం కట్టారు. సో లోపల మీరు చూడొచ్చు, నిత్యానంద ప్రభు యొక్క పదచిహ్నాలు ఉన్నాయి, దర్శించవచ్చు. సో మనము తిరిగి వచ్చేసాము ఇస్కాన్ అబ్బిపూర్ మందిరానికి. సో ఈ స్థలాన్ని ఇంకా ఇటువంటి మిగతా తీర్థ స్థలాల్ని ఇక్కడ ఉన్న వాటిని మీరు దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ ఇస్కాన్ అబ్బిపూర్ మందిర్లో మీరు నివసించి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్లో ఉండి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇవన్నీ ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో వీటి గురించి ఇంకా వివరాల కోసం మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.